సార్ ఇప్పుడు అరుగుదల ఆర్థరైటిస్ ప్రతి ఒక్కరిని అంటే ఏజ్ గ్రూప్తో తేడా లేకుండా ఆడ మగ చిన్న పెద్ద అందరిని వేధిస్తున్న సమస్య. అయితే ఇప్పుడు ఎవరిని కలిసినా ఏ డాక్టర్తో మాట్లాడినా దాన్ని మెడికల్ పరంగానే చెప్తున్నారు. అలా కాకుండా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో సాధారణ పద్ధతిలో మీకు మీ అనుభవాన్ని ఉపయోగించి మాకు కొన్ని సూత్రాలు అంటే అందరికి అర్థమయ్యేలాగా దాన్ని తగ్గించుకోవడానికి కొన్ని సూత్రాలు మాతో పంచుకోవాలి. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఎక్కడ ఏ లిటరేచర్ చూసినా ఎక్కడ చూసినా అని మధ్య మధ్యలో కొన్ని మెడికల్ పదాలు అనేవి వస్తున్నాయి, మెడికేషన్ అని అట్లా వస్తూ ఉన్నాయి. సో నేను కూడా కొన్ని రాసుకున్నాను. ఇంతమంది ఇన్ని సంవత్సరాల అనుభవంతో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి సో సాధారణంగా పేషెంట్లకి అర్థం విధంగా నేను ఒక 10 సూత్రాలు రాసుకున్నాను. సో అన్నిటినీ గుర్తుపెట్టుకునే విధంగా పీ తోటి స్టార్ట్ చేశాను. పీ అట్లా ఒక 10 పీలు కలిస్తే ఆర్థరైటిస్కి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది వచ్చేస్తుంది మనకి. సో ఈ 10 ఒకటేసారి చదువుతాను, ఒక్కొక్కటి మీకు అర్థమయ్యేటట్టుగా మళ్ళీ చెప్తాను నేను. సో ఫస్ట్ ఏమిటంటే పాజిటివ్ యాటిట్యూడ్, ప్రాపర్ స్లీప్ ఆర్ రెస్ట్, పోస్చరల్ మేనేజ్మెంట్, పర్ఫెక్ట్ డైట్, పీర్ గ్రూప్ సపోర్ట్, ఫిజియోథెరపీ, ప్యాక్స్ అప్లికేషన్ ఏదర్ హాట్ ప్యాక్ ఆర్ కోల్డ్ ప్యాక్, పెయిన్ కిల్లర్స్, ప్లాస్మా థెరపీ, పాలసీ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్. యూజువల్గా మనకి ఏదన్నా ఆర్థరైటిస్ వస్తే కూడా మన విధానం కూడా ఇట్లానే ఉంటుందన్నమాట. సో అదే విధానంలో గుర్తుపెట్టిన విధంగా ఈ 10 పీలు నేను స్టార్ట్ చేసేసాను. ఓకే, సో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ ఏమిటంటే పాజిటివ్ యాటిట్యూడ్. ఎందుకంటే సమాజంలో ఇవాళ రేపు చాలా అపోహలు ఉన్నాయి. అరుగుదల ఒకసారి వస్తే దాన్ని ఇక నివారించలేము, ఇక వస్తే అనుభవించాల్సిందే, ఇక అడ్డం పడిపోతాను నేను, ఇటువంటివి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతోటి కానీ ఇప్పుడు వచ్చిన నాలెడ్జ్ తోటి కానీ డాక్టర్ల సహాయంతో కానీ మాకు వచ్చిన ఎక్విప్మెంట్స్ తోటి కానీ అంత భయపడాల్సిన పని ఏమీ లేదు. ఇప్పుడు గుండెని తీసి గుండె పెడుతున్నాము, లివర్ని తీసి లివర్ని పెడుతున్నాము, ఊపిరితిత్తులు తీసి ఊపిరితిత్తులు పెడుతూ ఉన్నాం. సో ఇంత టెక్నాలజీ ఇది వచ్చినప్పుడు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాజిటివ్ యాటిట్యూడ్ చాలా అవసరం అనమాట. ఎందుకంటే ఏ పార్ట్ ఆఫ్ ద పెయిన్, కొంత నొప్పిని తగ్గించేది పాజిటివ్ యాటిట్యూడ్. ఏది కాదు, ఎందుకంటే సంతోషం సగం బలం అని పూర్వీకులు చెప్తూ ఉంటారు మనకి. సో మిగతా సగానికే మనం మందులు తీసుకోవాల్సింది. నువ్వు సంతోషంగా ఉంటే నీ సగం నొప్పి తగ్గిపోతే ఇంకా డాక్టర్ ఏ పార్టీ నీకు. సో అందుకని ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏమిటంటే పాజిటివ్ యాటిట్యూడ్. ఓకే, సో ఇక్కడ పాజిటివ్ యాటిట్యూడ్ నువ్వు ఎట్లా అన్నా గెయిన్ చేసుకో. 10 మంది పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళతోటన్నా తిరుగు, లేకపోతే ఒక యోగా చేయి, లేకపోతే ఏం కాదు ధైర్యం అన్నా ఉంచుకో. ఓకే, ఇది సమాజంలో ఉన్నదే, నాకేదో కొత్తగా రాలేదు, ఓకే ఇదేమి అసలు ట్రీట్మెంట్ లేనిది కాదు అన్న యాటిట్యూడ్ తోటన్నా నువ్వు ఉండు. సో నువ్వు కానీ నెగిటివ్ యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళతో కలిస్తే, నువ్వు అంటే నువ్వు కాదమ్మా పేషెంట్, ఓకే ఉంటే మాత్రము అప్పుడు ఏమైపోతుందంటే, ఇది సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, ఆశ క్యాన్సర్ ఉన్న బతికిస్తుంది, అల్సర్ క్యాన్సర్ లేని కూడా చంపేస్తుంది అన్నట్టుగా. సో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఏమవుతుందంటే మనం భరించాల్సిన ఇబ్బంది సగానికి పైగా తగ్గిపోతుంది. అందుకని ఫస్ట్ది ఏమిటంటే పాజిటివ్ యాటిట్యూడ్. ఏ స్టేజ్ అన్నా కానివ్వండి, ఆర్థరైటిస్ ఏ కారణం అన్నా కానివ్వండి, డెఫినెట్గా మీ మైండ్ సెట్ డెఫినెట్గా ఆ ప్రాబ్లం నుంచి 50% లాక్కొస్తుంది. ఇక సగం వచ్చిన తర్వాత మిగతా సగంలో ఏం బయటికి రావడం అంత పెద్ద ఇబ్బంది కానే కాదు.